ఆటలు మనసుకు ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని అందించడంతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి అన్నారు. ఏలూరులోని కేకే రాజు గ్రీన్ సిటీలో ఉన్న జానకి నగర్లో పసుపులేటి నాని ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన సాయి స్పోర్ట్స్ హబ్ను ఎమ్మెల్యే బడేటి చంటి, విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి కాలంలో యువత మొబైల్ ఫోన్లు, డిజిటల్ వినోదానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని, అలాంటి పరిస్థితుల్లో క్రీడల పట్ల ఆసక్తి పెంచేందుకు ఆధునిక క్రీడా వేదికలు అవసరమన్నారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించి జట్టుగా పనిచేసే నైపుణ్యాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. సాయి స్పోర్ట్స్ హబ్ ద్వారా స్థానిక యువత, చిన్నారులకు నాణ్యమైన క్రీడా సదుపాయాలు కల్పించి పికిల్ బాల్, క్రికెట్ బాక్స్, షటిల్ కోర్టులు అందుబాటులోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ యువత ఆరోగ్యవంతమైన జీవన శైలిని అలవర్చుకోవాలంటే క్రీడలు ఎంతో అవసరమన్నారు. ఇలాంటి క్రీడా కేంద్రాలు యువత ప్రతిభను వెలికి తీసేందుకు దోహదపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, చోడే వెంకటరత్నం, కుటుంబ సభ్యులు పసుపులేటి శ్రీనివాసరావు, దుర్గా బార్బిష్, శివమణికంఠ, కేకే రాజు, సురేష్, మురళీకృష్ణ, కాలనీ వాసులు, యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్లో 1000, 500, 600, 800 ఫోన్ ఎవరు వస్తుంది. అన్ని పెట్టేది గంట పట్టి సార్ ఎలా చూడండి సార్ ఒకసారి అందరూ స్టేట్ స్మైల్ సార్ స్మైల్ అలా అనే భావించాలి ఎలా చూడండి అందరూ ఒకసారి స్మైల్ వెరీ గుడ్. ఈరోజు ఎస్ఎం ఐకాన్ డెవలపర్ ఫార్స్ వేసిన జానకి నగర్ ఏదైతే గ్రీన్ సిటీ బ్యాక్ సైడ్ ఉందో అక్కడ యువత అందరికీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలన్న ఉద్దేశంతో ఎవరైతే 8th, 9th కాడి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న యువత కోసం క్రికెట్, ఇదేమో పిక్కిల్ బాల్, అదేవిధంగా షటిల్, ఈ కోర్ట్స్ అన్నీ కూడా ఇందులో ఎవరైతే వెంచర్కి ఇచ్చారో వాళ్ళు కూడా కొంత భాగాన్ని మరి అందరూ కూడా యువత ఆహ్లాదకరంగా సాయంత్రం పూట ఆడుకుంటూ ఈ వెంచర్ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో మరి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సిటీ స్టైల్లో, ఎందుకంటే అందరికీ కూడా చాలా ఉపయోగపడేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఎక్సర్సైజ్ కమ్ ఎంటర్టైన్మెంట్ 2 విధాలుగా కూడా. ఎందుకంటే ఇది మనం ఇదివరకు సిటీల్లో చూసేవాళ్ళం, హైదరాబాదు, బెంగళూరు, మెద్రాస్లో. మరి పెరుగుతున్న వాతావరణంతో పాటు మరి ఏలూరు కార్పొరేషన్లో కూడా ఇటువంటి రావడం చాలా ఆనందకరం. మేము వచ్చిన తర్వాత రమ్మారమ్మి 20 వెంచర్ల దాకా వేశారు. ఈ 20 వెంచర్లో కూడా చక్కగా ఇంత వెంచర్ ఉందనేది నాకు కూడా ఇవాళకి కూడా తెలియదు. మరి ఏలూరు ఎమ్మెల్యేగా నేను కూడా ఆశ్చర్యపోయాను. ఇంత రోడ్లు, ఇంత డెవలప్మెంట్ గ్రీన్ సిటీ వెనకాల ఉందని నేను వచ్చిన తర్వాత జరిగిందని ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం.
డెఫినెట్గా ఏదైతే ఇదైందో వాళ్ళందరూ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతారు. యువత కూడా ఏదైతే ఉన్నదో చాలా తక్కువ రేట్లో పెట్టారు. ఎవరైతే ఎక్సర్సైజ్ అందరూ కూడా ఫ్రెండ్షిప్ పెరగడానికి, అందరూ కూడా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ ఆడుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా వివిధ విధంగా కోర్టులు వాళ్ళు ఏర్పాటు చేశారు. చాలా తక్కువగా ఉదయం పూట, సాయంత్రం పూట, అలాగే నైట్ టైం కూడా వాళ్ళు ఫ్లడ్ లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి రావడానికి కూడా సులువైన రోడ్లు, ఎందుకనంటే మేము ఆల్రెడీ గ్రీన్ సిటీకి రోడ్లు వేసాం, వీళ్ళు వెంచర్లో రోడ్లు వేశారు. చక్కగా ఏ బైక్ మీదన్నా చక్కగా రావచ్చు. సాయంత్రం పూట వాకింగ్ కూడా ఇక్కడ చేయడానికి అన్నిటికి కూడా అనుకూలంగా ఉంది. తప్పనిసరిగా దీన్ని ఏలూరు ప్రజలందరూ కూడా ఉపయోగించుకుని, మరి అలాగే వీళ్ళు ఏదైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేశారో వీళ్ళ బిజినెస్ డెవలప్మెంట్కి కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు వచ్చినప్పుడు ఇక్కడ వెంచర్లో చూస్తే ఇక్కడ మనం కూడా వచ్చి నివసించాలి అనేటట్టుగా వాతావరణంగా ఉంది. డెవలపర్స్కి కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది. డెఫినెట్గా ఇది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మొత్తం దీంట్లో ఉన్న సైట్లన్నీ కూడా కంప్లీట్ అయ్యి వాళ్ళందరికీ ఉపయోగపడేటట్టుగా ఏలూరు ప్రజలందరూ కూడా వాళ్ళని సపోర్ట్ చేయాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.